దొండకాయ కొబ్బరి పచ్చడి. దొండకాయతో సాధారణంగా వేపుళ్ళు తయారు చేసుకుంటాము, ముద్దకూరలు తయారు చేసుకుంటాము. పచ్చడి కూడా చాలా మంది తయారు చేసుకుంటారు. మరి ఇవాల్టి మన అమృతం కార్యక్రమంలో దొండకాయ గురించి చాలా విషయాలు తెలుసుకుంటూ దొండకాయ కొబ్బరి పచ్చడి కూడా నేర్చేసుకోండి. మరి అంతకన్నా ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దొండకాయ కొబ్బరి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలు 1 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఎండుమిరపకాయలు 4. మరి దొండకాయ కొబ్బరి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే దొండకాయ గురించి మాట్లాడుకోవాలండి. యాక్చువల్గా మనకి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే అలర్జీస్ అనేవి చాలా వరకు తగ్గిస్తుంది. కానీ చాలా మందికి ఆ విషయం తెలియదు. అంటే కూరగాయల వల్ల అలర్జీ తగ్గుతుందా అని అనుకుంటారు, కానీ ఉంటాయి. అలర్జీని తగ్గించే కూరగాయలు ఉంటాయి, కాఫ్ని రెడ్యూస్ చేసే కూరగాయలు ఉంటాయి, కాఫ్ని పెంచేటువంటి కొన్ని పదార్థాలు కూడా ఉంటాయి. అలా అందులో కేటగిరీలో మనకి అలర్జీస్ని, కాఫ్ని తగ్గించేటువంటి చక్కటి ఔషధంలా పనిచేసేటువంటిది అనమాట మన దొండకాయ. అలాగే ఇందులో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, పెరోటీన్లు ఎక్కువగా ఉంటాయి, మంచి విటమిన్స్ కూడా ఉంటాయి. అలాగే డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా ఆ లెవెల్స్ తగ్గించడానికి దొండకాయ చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయండి. అందుకే ఏంటి అంటే మనకి దొండకాయ చాలా ఎక్కువగా తినమని చెప్తూ ఉంటారు. అంటే కూరగాయల్లో మనకు అన్ని కూరగాయలు, అఫ్కోర్స్ దేవుడు సృష్టించిన ప్రతి కూరగాయ చాలా మంచిది అనుకోండి ఆరోగ్యానికి. అంటే అందులో ముఖ్యంగా దొండకాయకి చాలా చాలా స్పెషల్ ప్లేస్ ఉందని చెప్పచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటి అంటే మనకు కిడ్నీలో స్టోన్స్ అనేవి చాలా ఎక్కువగా ఏర్పడే అవకాశం ఈ మధ్య జనరేషన్కి ఎక్కువ కనిపిస్తూ ఉంది. అలాంటప్పుడు ఏంటి అంటే మనకు దొండకాయని తీసుకోవడం వల్ల, తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల అసలు మనకు ఆ మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా ఉంటుంది. ముందుగా ఏర్పడినచో మెల్లగా తగ్గే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అందుకు కిడ్నీ స్టోన్స్తో ఇబ్బంది పడుతున్న వారికి, కిడ్నీ స్టోన్స్ రాకుండా చూసుకోవాలనుకున్న వారికి మనకు దొండకాయ చాలా బాగా సహాయపడుతుంది. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం దొండకాయ గురించి. ఇక దొండకాయతో ఎన్ని రకాల కూరలు చేసుకోవచ్చు అండి. మామూలుగా చూసుకుంటే దొండకాయతో ఉల్లికారం చేసుకోవచ్చు, అంటే మన అమృతంలో సాత్వికంగా చేస్తామనుకోండి. మామూలుగా చూసుకుంటే దొండకాయతో బోల్డ్ రకాల కూరలు, వేపుళ్ళు తయారు చేసుకోవచ్చు. మరి ఈ రోజు మనం ఎక్కువ పదార్థాలు వాడకుండా చాలా సాత్వికంగా దొండకాయ పచ్చడి కొబ్బరితో పాటు తయారు చేసుకోబోతున్నాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం. అందులో ఇలా సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకుందాం, 1 కప్పు. ఆ తర్వాత ఇందులో కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, అంటే మీకు బాగా స్పైసీగా ఉండాలి పచ్చడి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనుకోండి. ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ, ఉప్పులు ఇవన్నీ మన ఇంటికి తగ్గట్టుగా, మన టేస్ట్కి తగ్గట్టుగా మన మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఆ తర్వాత కొబ్బరి కూడా ఒక 1/2 కప్ వేస్తున్నాను. ఆ తర్వాత పోపు కాస్త ఉంచుకొని కాస్త ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం, ఒక 2. ఆ తర్వాత చింతపండు ఇంకొంచెం. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చక్కగా రుబ్బేసుకుందాం. అయితే ఇది మనకు పచ్చిగా వేస్తున్నాం కదా అంటారా? ఆ తర్వాత అంటే మనం రుబ్బుకున్న తర్వాత ఒకసారి మనం వేపేసుకోవచ్చు అండి. అంటే దొండకాయ మనకు పచ్చిగా అంటే పచ్చిగా చేసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మీకు ఇంకా పచ్చిగా చేసుకుంటున్నామేమో అన్న ఒక ఇది ఉంటే గనక కాస్త దొండకాయ ముక్కల్ని కొంచెం వేయించేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు మీరు నూనెలో వేయించేసుకొని ఆ తర్వాత మీరు చక్కగా రుబ్బేసుకుంటే కూడా మీకు అంటే అదొక సాటిస్ఫాక్షన్, ఓకే పచ్చివాసన పోయింది అన్నట్టుగా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది మనకు అంతా రుబ్బుకున్న తర్వాత పోపు వేసే ముందు ఒక్కసారి వేయించేస్తాను. సో అలా అయినా కూడా మనకు ఆ పచ్చివాసన పోయినట్టే లెక్క. మరి ముందుగా ఇందులో సరిపడా నీళ్లు పోసుకొని, కొంచెం నీళ్లు పోసుకొని, నీళ్ళైతే అవసరం, నీళ్లు కాస్త పోసుకొని పచ్చడిగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇలా మనం రుబ్బుకొని రెడీగా పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరలా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇప్పుడు పోపు ప్రాసెస్ చేసుకుందాం. అయితే ఇది మనకు పచ్చిగానే వేసాం, దొండకాయ ముక్కల్ని పచ్చిగానే వేసాం కాబట్టి ఇది ఒకసారి మనం వేపేసుకుందాం. ముందుగా పోపు వేసేసుకుందాం. కాస్త నూనె, నూనె కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు కూడా వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు. అంటే పచ్చడి కాబట్టి కొంచెం పోపు ఎక్కువగానే వేశాను. ఇది ఒక్కసారి కలిపేసుకుందాం. ఈ పోపు కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు,
ఒకసారి కలిపేసుకుందాం. మనం ఇంతవరకు ఈ దొండకాయ పచ్చడిలో ఉప్పు వేయలేదండి. ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాము. మీరు మామూలుగా రుబ్బుకునేటప్పుడు మీకు సరిపడా ఉప్పు వేసే అలవాటు చాలా మందికి ఉంటుంది రుబ్బుకునేటప్పుడే. అప్పుడు వేసుకున్నప్పుడు మీకు ఇప్పుడు ఇంకా వేయాల్సిన అవసరం ఏం లేదు. ఉప్పు వేసేసుకున్నాము. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ పోపులో కాస్త కరివేపాకు, వేసుకున్న తర్వాత మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ దొండకాయ పచ్చడి ఏదైతే ఉందో అది ఈ బాండిలో వేసేసుకుందాం. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. కలిపేసుకొని కొంచెం మనకు ఆ పచ్చి వాసన, ఇందులో ఉండేటువంటి నీరు ఏదైతే ఉందో అదంతా కూడా పోయేంత వరకు మనం ఒక 5 నిమిషాల పాటు దీనిలో వదిలేద్దాం. కలుపుతూ అయినా ఉండొచ్చు, అలా కూడా వదిలేయచ్చు. అప్పుడు మనకు నీరు వెళ్ళిపోతుంది, ఆ పచ్చి వాసన కూడా వెళ్ళిపోతుంది. మన దొండకాయ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయినట్టే లెక్క. ఇది మనకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తినేటువంటి పచ్చడి, నిలువ పచ్చడి కాదు. ఎందుకంటే ఇందులో మనం నీళ్లు వేసాము, అందుకు ఎక్కువ రోజులు నిలువ ఉండదు. ఒక 2 రోజులు మాత్రమే మనకు ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడైనా ఆహారం ఫ్రెష్గా ఉన్నప్పుడు తినాలి కాబట్టి ఇది ఒక 2 రోజుల లెక్కనే మనం తీసుకోవాలన్నమాట. కొబ్బరితో యాక్చువల్గా ఎటువంటి పచ్చడి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంటే కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుంది, దాంతోపాటు చేసుకునే ఏ పచ్చడి అయినా కూడా సూపర్గా ఉంటుంది. ఆ తర్వాత చక్కగా ఎండుమిరపకాయని ఇలా చక్కగా పైన నుంచి ఊరికే డెకరేషన్, తినాలి అనుకునే వాళ్ళు తినేయచ్చు కూడా. ఇలా వేడివేడిగా కమ్మకమ్మగా దొండకాయ కొబ్బరి పచ్చడి తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. దొండకాయ కొబ్బరి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలు 1 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఎండుమిరపకాయలు 4. దొండకాయ కొబ్బరి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో దొండకాయ ముక్కలు, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి, చింతపండు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో కాస్త ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో కాస్త నూనె వేసి వేడైన తర్వాత అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, రుబ్బుకున్న దొండకాయ మిశ్రమాన్ని కూడా వేసి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే దొండకాయ కొబ్బరి పచ్చడి రెడీ.